దేవునికి రుణపడి ఉండాలి. దేవుడు చేసిన మేలు అన్నిటికన్నా పరలోక రాజ్యము, నిత్య జీవము అనేది ప్రభువు మనకి ఇచ్చాడు. ఆ యొక్క కృతజ్ఞత అనేది మనము కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతతో మనము జీవించగలగాలి. ఆ కృతజ్ఞతతో మనము బ్రతకాలి. ఈ విషయమును బట్టి నీ యొక్క జీవితము మరి చిగురించుకుంటూ వెళ్తుంది. దేవునితో అంటకట్టబడ్డం అంటే, ఫలించడం అంటే ఏంటి? నీవు కృతజ్ఞత చెల్లిస్తూ, దేవుని పరిపూర్ణంగా ఆరాధిస్తూ, దేవుని యొక్క మేలును జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క సాక్షిగా ఈ లోకంలో జీవిస్తే దేవునితో మనము అంటకట్టబడతాం. అది జీవితం అంటే. అది క్రైస్తవ జీవితం యొక్క లక్షణం అనేది మనం గమనించాలి. కాబట్టి నీవు ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలనుకుంటే, నీవు ఈ జీవితాన్ని విలువకరంగా చేసుకోవాలనుకుంటే, ఈ లోకములో నీవు కృతజ్ఞత అనగా దేవునికి సాక్షిగా నిలబడ్డం అంటే కృతజ్ఞత చెల్లించు